సూపర్ అవుతుంది. వచ్చిందా? हरिप्रसाद नाम शिवप्रसाद नाम सत्यम नाम देश सुमलत नाम देश मेघ संदेश नाम देश मेहर सुदीप नाम देश रामलवार गोत्र रवींद्र नाम देश सारू सकुटुंबकस्य सीताराम अनंడి सीताराम कल्याण महोत्सवे దండలు వేసిండు మొక్కం కనబడకుండా వేసాడు చూసాం ఏమైనా లేక వాళ్ళని రాముడు దండ తీస్తేనే ఇలా పట్టుకో బిడ్డ కడియుడు రాముడు చూడు ఒక్క చూడు బిడ్డ ఇలా ప్రతి సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని భక్తులందరూ ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ సీతారామ ఎందుకంటే సంవత్సరం చరిత్రలో ఎందుకంటే నేను వచ్చి సుమారు 14 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే ఇక్కడ రామవారి గుడి అని ఇక్కడ వరకే తెలుసు, 4 వారాల వరకే తెలుసు. నేను ఎప్పుడైతే అధ్యక్షుని అయినప్పుడు సిరిసిల్ల టౌన్ అనేది పల్లెటూరులో కూడా పల్లెలు కూడా నిలిచిపోయింది. స్వయం వెలిసిన దేవాలయం ఇక్కడ ఉన్నది రాములవారిని. ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ ఏదైతే కోరికలు అనుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తుంది. ఎందుకంటే రాముడి గుడికి రావాలనుకున్న వచ్చినప్పుడు అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుస్తామంటే అప్పుడు 11 రోజుల 21 రోజుల 30 రోజుల ఆ లోపలనే అనుకున్న పని జరగడం అవుతుంది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తారు. ఎందుకంటే భక్తుల దగ్గర మేము చెందాలి అడగదు, వాళ్ళకి
ఇష్టపూర్వకంగా ఏంటంటే వారు ఇక్కడ వచ్చి మాకు పని అనుకున్న పనులు అయినాయి. వీళ్ళొక్క మేము పాత్ర ఉండాలి. మేము ఏంటంటే ఇక్కడ ఎందుకంటే ఇంత మంచి గుడి మేము ఇప్పుడు చూడలేదు. ఇంత చిన్న గుడి ఇంత పెద్ద గుడి ఇక్కడ కనబడుతున్నది. ఇంత పెద్ద రామవారి కళ్యాణం అంటే భద్రాచలం తర్వాత సెకండ్ సిరిసిల్ల ఎక్కడ కనబడుతుందని చెప్పి ఇప్పుడు కూడా అది కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాముని కళ్యాణం వైభవం అంటే ప్రతి సంవత్సరము ఇక్కడ 10 క్వింటాల రైసు మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము. 10 క్వింటాల రైసు ఏంటంటే మేము సుమారు భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళకు పట్టిగా ఇవ్వకుండా వారికి ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళకు భోజనం సౌకర్యం కల్పించి మా పాలకవర్గం సభ్యులందరూ ఎందుకంటే ఏకతాటిగా ఉండి సభ్యులందరూ కూడా ఏంటంటే సేవలో పాల్గొని వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారికి అనుకూలంగా ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న ప్రసాదాలు తిని వాళ్ళకి ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని పోవాలి. మేమంటే ఒక గంట సేపైనా కేటాయిస్తూ అంటే రాముని కృపనది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏంటంటే పోలీసు వారు కానీ మీడియా వారు కానీ వారు కూడా మాకు మస్తు సహకరిస్తున్నారు. వారికి ఆరోగ్యంతో సంతోషంగా రాముల కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.